సబ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తేజ్వరి మన యూట్యూబ్ ఛానల్. అండ్ సో మనమైతే ఈరోజు అయితే గ్రో ఏ గార్డెన్ అయితే ఆడబోతున్నాం అనమాట. అండ్ సో ఒకరైతే కామెంట్ చేశారనమాట, హౌ టు ప్లే రోబ్లాక్స్ అని. అండ్ సో ఏ కామెంట్ వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేసి అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానా, ఓకేనా? అండ్ సో కొద్దిగా అయితే నేను వర్క్ చేశానమాట. ఇది అందులో చాలా చాలా అయితే ముఖ్యమని వచ్చింది. అక్షరాల 28,000కి అయితే వచ్చింది అనమాట. నేనైతే చేసానంటే వీడియో కొంచెం బాగా పెట్టాలి కాబట్టి చూసారు కదా మన దగ్గర ఈ ఎడ్జ్లో అంచు 10 హండ్రెడ్స్ 10,000 28,114 చూసారా? అండ్ సో ఈ బ్యాంబూని అయితే నేనైతే కొన్నాను. ఇదైతే పంప్కిన్ అనమాట, పంప్కిన్ సీడ్. ఇంకో పంప్కిన్ ఇదిగోండి గైస్, పంప్కిన్ సీడ్. ఇది అంత ఉంటుంది తెలియదు, కానీ నేను చేసినప్పుడు అయితే ఒక 1 or 2 hours అలా పట్టింది. బ్యాంబూ అయితే తొందరగా గ్రో అయింది. అండ్ సో మన ఫార్మ్ అయితే చూసారు కదా ఎలా ఉందో, చాలా నీట్గా అయితే చేశాను అనమాట. మొత్తం అంతా నీట్గా కలెక్ట్ చేసుకున్నాను. అండ్ సో ఈ బ్యాంబూ ఒక్కటి 4,000 గైస్. అండ్ సో ఇది మనం సెల్ కొడితే అసలు ఎంత వస్తుందో తెలుసా? అసలు మీకు అది మీకు ఎందుకు చెప్పడం, మీరే చూడండి రేటు చూస్తా. ఫస్ట్ అయితే ఈ పంప్కిన్ చూద్దాం, అంతసేపు పెరిగింది కదా అందుకే. మొత్తం అన్నింటినీ అయితే కలెక్ట్ ఇచ్చేద్దాం. నీట్గా కలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకే. అండ్ సో మొత్తం ఫుల్ కలెక్ట్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడైతే ఒక పెద్ద స్ట్రాబెరీ అయితే పండింది మనకి. దీని రేట్ ఎంత ఉండొచ్చో తెలియదు మనకి. మొత్తం కలెక్ట్ చేసేద్దాం. మొత్తం ఒక్కసారి సెలవు కొట్టేద్దాం. ఓ ఇక్కడ గోల్డెన్ టమాటా కసింది ఏ సూపరు. సో నీట్ కలెక్ట్ చేద్దాం గైస్, సూపర్ గోల్డెన్ టమాటా. ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ బ్లూబెర్రీ కూడా, వావ్ బాబా నైస్. ఓకే మొత్తం అంతా నీట్గా. అక్కడైతే గోల్డెన్ స్ట్రాబెర్రీ, గోల్డెన్ అంటే బిగ్ స్ట్రాబెర్రీ కలెక్టెడ్, బట్ ఇంకా ఉంది. అండ్ సో ఫస్ట్ దీని రేట్ ఎంతో చూద్దాం. కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, హౌ మచ్ దిస్ వర్త్? ఓ గాయ్స్, ఇది ఒక్కటి అంతేంట్రా గైస్. బ్యాంబూ కన్నా 10 ఎక్స్ట్రా ఇంత ఎలాగవుతుందిరా అసలు? అదే గాయ్స్, ఎలా అవుతుంది అసలు అర్థం కాలే. బ్యాంబూ చూడండి, చూపిస్తా ఈ బ్యాంబూ ఎంత రేటో. బ్యాంబూ కంటే అసలు బా చూడండి, అదిగోండి 3,000 అన్నమాట. బట్ కొన్నిటికి చాలా కాస్ట్. ఇప్పుడు మీ సల్మా ఇన్వెంటరీ అయిపోయింది. ఓ గాయ్స్ 8,000కి వస్తా, ఇంకొకటైతే 1 lakh అయిపోద్ది. అండ్ సో మన బ్యాంబూ మనకి న్యాయం చేసింది. ఇంకా అది పెట్టాం కదా, చాలాసేపు పట్టింది అనమాట. నేను ఆఫ్లైన్లో వదిలేసాను, అది పెరిగింది. అది కూడా మనకి న్యాయం చేసింది. అసలు అనుకోలేదు గాయస్, అసలు నిజంగా అసలు అనుకోలేదు కూడా. అసలు అంత ఎలా పెద్దది కాస్తుంది అసలు? అంత రేటే దేనిది ఉండదు గాయస్, అసలు దేనిది ఉండదు. అంత రాత్రి పడుకోవాలి కదా, పడుకుందాం. అర్ధరాత్రి మనమైతే వర్క్ చేద్దాం. అబ్బో పెద్ద స్ట్రాబెర్రీ, లార్జ్. చూద్దాం ఎంత. ఏది బ్యాగు ఎక్కడుంది? ఎక్కడ 40 kgs 40 kgs అట్. ఇది ఒకటి ఏమో ఉండొచ్చు. మొత్తం అన్నీ తీసుకెళ్ళి చల్లకూడదాం పదండి. ఏముంటుంది సెల్ ఇన్వెంటరీ. ఓకే, ఇప్పుడు మనం కొన్ని సీడ్స్ కొనుక్కోవాలన్నమాట. ఇది 17, 4 ఇవి ఇదిగోండి. ఇవైతే 19 అంట. టమాటా సీడు
ఇదిగోండి గైస్, పైనాపిల్ సీడ్ వచ్చి 3000 పెట్టుకున్నా. అసలు ఎంత వస్తుంది అసలు? మనం కొనేద్దాం మళ్ళీ 3000 కదా. ఇప్పుడు ఈ సీడ్స్ అర్జెంట్ ప్లాన్ చేసేద్దాం. అసలు ఎంత అసలు అంత వస్తుందని అనుకోలేదు గైస్. అసలు అంత వస్తుందని నేను ఎక్స్పెక్టే చేయలే. చాలా స్లోగా అంటే చాలా స్లోగా వస్తుంది అన్నమాట. ఎంత స్లోగా అంటే ఒక అరగంట పడుతుంది. ఇదిగోండి స్ట్రాబెర్రీ ఎంత కేజీ కేజీలట. గోల్డ్ అనుకుంటుంది. గోల్డ్ వెళ్ళండి మొత్తం కలెక్ట్ చేసేద్దాం. ఐస్ దగ్గర అసలు అంత వచ్చింది అసలు గైస్ మనకి. అంటే 1 lakh దగ్గర ఇంచు 1 lakh అవుతుంది. 1 lakh చేద్దాం. ఓకే, అండ్ సో ఇది వచ్చి పార్ట్ 2 అనమాట. గ్రో ఏ గార్డెన్ పార్ట్ 2. ఓకే, అండ్ సో మొత్తాన్ని కలెక్ట్ చేసేదా. మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కటి 43 kgs అట. ఎంత కూడా లేదు గైస్, చూడండి ఇది 43 kgs అంట. ఏంది అసలు ఇందులో ఏం లేదు గైస్. ఇందులో చిన్నది ఉంది, అది కూడా 43 kgs అట సెల్. ఓకే, ఐవాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ. ఎంతడు తక్కువ ఇస్తాడు. ఈ సైడ్ కొద్దిగా మంచి సీట్స్. ఏంటిది ఇది? ఓపెన్ కొడదాం. ఓ ఏంటిది? 10 million అంట. 10 million? అరే 10 million అంట. మరి ఏంట్రా అసలు 10 million? ఓరా ఏంట్రా ఇది? 90 million గైస్. ఏంటి ఇది? ఎలాగున్నాయి 10 million 90 million? అసలు ఏంటి గైస్ ఇదే? అసలు ఏమన్నా ఎంతైనా గేమే. బ్లూబెర్రీ కొందామా? ఆరెంజ్ కొందామా? ఇప్పుడు ఏమొద్దు, మన దగ్గర ఉన్న వాటితో సెటిల్ అవుదాం కదా. గార్డెన్ సో ఎవరైనా అదిగోండి గైస్. ఏంటి ఎవరికో ఈ గిఫ్ట్ ఇద్దాం ఏదో ఒకటి. యాక్సెప్ట్. వీటికి కూడా మనం గిఫ్ట్ అయితే ఇద్దాం. ఓకే, గిఫ్ట్ అయితే ఇచ్చేసాం. ఓకే, తీసుకున్నారు. ఓకే, మొత్తమంతా మనం కలెక్ట్ అయితే నీట్గా పెట్టుకోవాలి. గార్డెన్ మళ్ళీ చక్కగా ఉండాలి. ఓ ఏంటి ఇది? దగ్గర ఏదో ఉంది. యాక్సెప్ట్. వీడికి కూడా మనం ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర అంత డబ్బులు లేవే. ఏదో ఇచ్చాడో చూద్దాం. పెట్స్లోనా ఏజ్ 3 అంట. మనకైతే గిఫ్ట్ వేస్తున్నాడు. థ్యాంక్స్. ఓకే, మనం సల్మా ఇన్వెంటరీ తప్పు ఇచ్చాడు. ఓ గైస్ లాగ్ అంతేనే. ఓ గైస్ ఏంటిది? ఏసీ పెట్టాడ్రా. ఏంట్రా ఇది? అసలు ఈ ఏసీడ్ ఇది గైస్. ఒకసారి ఉండండి, అసలు బయటకు వెళ్ళి మీకు జూమ్ ఒకటి చేసి చూపిస్తా. సో ఇది ఎదుగుండి అసలు అసలు అది చెట్లే లేకపోతే పొట్లే లేకపోతే ఏంటిది అసలు? ఏంటి అసలు మన ఫారం వాడికి ఎంత మనీ ఉంటుంది? ఒక 1 million 2 million అలాగ ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే 10 million. ఎక్కువ అంచనా అయితే అతిగా ఆలోచిస్తే ఒక 10 million ఇలా ఉంటుంది. లేకపోతే అంత పెద్ద ఫార్మ్ అసలు ఎలా కడతారు అంటే మనం కూడా కట్టుకోవచ్చు. బట్ మనకి అలాంటి పెద్ద సీల్ కొనలే అంత కెపాసిటీ లేదు కదా. అంటే మన దగ్గర ఉన్నది ఇప్పుడు 1 lakh అవుతుంది. ఇంకా మనం 1 lakh ఇంకా చేయలేదు కదా గైస్. ఏంటిది అసలు? ఏ సీట్స్ కొన్నాడో అర్థం కాలే. అంటే అది ఖచ్చితంగా పీసీ ప్లేయరే. పీసీ
ఇందులో అందరూ మొబైల్ ప్లేయర్స్ ఉండరు, కొంతమంది పీసీ, కొంతమంది మొబైల్, కొంతమంది ల్యాప్టాప్ అలా ఉంటారు. కమాన్ గ్రో గార్డెన్. సో పైనాపిల్ సీడ్స్ పెట్టాంగా, ఇటు పక్క పెట్టాము. ఇదిగోండి ఇక 14% పైనాపిల్ అయితే అయింది. ఇందాక అసలు ఏంటికి వేసింది 80,000 అట, వచ్చి 40,000 అంట. అసలు 40,000కి అసలు 3,000కి అసలు ఏమైనా లింక్ ఉందా? ఓకే, అర్థమైంది గైస్. ఆడు దేనివల్ల అంత పెద్ద పెద్ద సీడ్స్ కొన్నాడు, ఎంత పెద్ద సీడ్స్, అంత పెద్ద ఫార్మ్ ఎలా చేశాడు. ఈ పంప్కిన్ ఉంది కదా, సో గైస్ చెప్తాను మ్యాటర్. సో ఈ పంప్కిన్ ఉంది కదా, ఈ పంప్కిన్ వచ్చేసి జస్ట్ 3,000. సో ఈ 3,000 పెట్టుకొని వాడు జస్ట్ క్యారెట్స్ ద్వారా 3,000 ఎలాగోలా చేశాడు. అండ్ సో తర్వాత ఈ బ్లూబెర్రీస్ ఉంటాయి కదా 400, అది కొంటాడు ఒకటి. లేకపోతే ఇవి స్ట్రాబెర్రీలు ఉన్నాయి కదా, అవేం కొన్నాడు. అండ్ సో వాటి ద్వారా వచ్చే కొంచెం కొంచెం మనీతోని ఈ 3,000 చేసి, అండ్ సో ఈ పైనాపిల్ చేసి, అండ్ సో ఇది ఒక్కటి 40,000 కదా. అండ్ సో ఈ 40,000ని ఏమో అలాగా 40,000 అలా ఇంకా 40,000లో ఉన్న సీట్స్ అన్నీ కొన్నాడు. అండ్ ఆ విధంగా అయితే ఎంత పెద్దగా అయిందా, అది అన్నమాట గైస్ ప్లాన్. అర్థమైందా? ఇదిగోండి ఇంకా ఇదే 17%, ఇది 18%. హబ్. సో లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఓకే. అండ్ సో మనకైతే ల్యాగ్ అవట్లే, ఎందుకంటే ఇక్కడ అది మళ్ళీ ల్యాగ్ అయింది, కొంచెం ల్యాగ్ అవుతుంది గాయస్. ఎక్కువ ల్యాగ్ అవ్వట్లేదు కానీ కొంచెం. గైస్ నేనైతే డైలీ పెడతానన్నమాట, స్కూల్ నుంచి వచ్చేసిన వెంటనే పెడతా. ఓకేనా? అన్నం తినేసి పడుకోకుండా పెడతాను. ఓకేనా? పెట్టి ఏంటికి ఇది స్ట్రాబెర్రీనా? అసలు స్ట్రాబెర్రీ ప్లాంటేనా? అర్థం చేయలే. డైలీ పెడతాను గైస్. ఓకేనా? డైలీ. ఎవరు గైస్? ఏంటిది? యాక్సెప్ట్ సెండ్ రిక్వెస్ట్, యాక్సెప్ట్. ఓకే, ఏదో ఇచ్చాడు కానీ మనకు అర్థం కాలేదు. ఉన్నాడు గైస్, ఏదో గిఫ్ట్ అయితే ఇచ్చాడు, ఆడిదే అనుకుంటుంది. ఏదో ఇచ్చాడు, పెట్ కాదు గైస్, పెట్ కాదు. ఏదో ఇచ్చాడు కానీ పెద్ద ప్లాంట్ అది, అదేదో ఇచ్చాడు. ఇలా కూడా. ఓకే గైస్, వీళ్ళైతే అక్కడ ఒక షాప్ అని చూసారా, అది ఎందుకు అనుకోండి నేను. సో ఆ షాప్ నుంచి పెట్స్ అన్నీ కొనుక్కొని ఇలా పెట్టుకుంటున్నారు. అయిన పెట్స్ వల్ల ఏ ఉపయోగం అసలు నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్ బూస్ట్ 10+ అని, అసలు ఈ ఫ్రెండ్ బూస్ట్ ఏంటి అర్థం కాలేదు. ఇదేంటిది? టొమాటో. ఇది నాకు లేదు ఇచ్చాడు కదా పెద్దది, ఏదో ఒకటి పెద్దది, అసలు ఎంత పెద్దది అంటే అంత పెద్దది. అదేదో ఇచ్చాడు, బట్ నాకు తెలీదు. డైరెక్ట్ వెళ్ళకూడదు. ఎంత వస్తుంది? 10,000 దాటుతుందా, లేకపోతే అలా 2,000 ఇస్తాడా? 10,000 దాటిపోయి 2 1 10,000 10,000 lakhs guys, 2 lakhs. అసలు 2 lakhsకి వెళ్ళిపోయాం. 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs. సూపర్ గైస్, 2 lakhsకి అయితే వచ్చేసాయి. ఇంకా రీస్టాక్ అవ్వకుండా మనకు కావాల్సిన పేద స్టీల్ బ్యాంబూ రీస్టాక్ అవ్వలే. ఇస్తే పడుకుంటా వెళ్ళి పడుకోవడం కాదు, యాక్చువల్గా తొందరగా ఇస్తే మనం వీడియో చేసుకోవాలి కదా. కొన్ని క్యారెక్టర్స్ కూడా కొన్నాను, అందుగా మంచిది అని. ఎందుకైనా మంచిది క్యారెక్టర్లు కొని, క్యారెక్టర్స్ అలాంటివన్నీ ఇక్కడ పెడదాం. ఎక్కడైతే పర్ఫెక్ట్ స్పేస్ వీళ్ళకి, చీపెస్ట్ వన్ అక్కడ పెడదాం.
ఫ్రెండ్స్ కొద్దిగా హైయెస్ట్ వన్ ఇక్కడ పెడదాం. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ సూపరు. బ్యాగ్ ఏది, బ్యాగ్లోకి వెళ్ళి సీడ్ లేదు. ఈ ఫైర్ క్రాకర్స్ ఎలా వేసి పడేది? ఏమవుతుంది? గ్రోయే గార్డెన్ కేసు ఇంకోసారి. నేను దీపావళి కదా అవుతుంది ఇప్పుడు చూడండి. 3 కొద్ది జూమ్ అవుట్. 3, 2, 1 హ్యాపీ దివాళీ. సూపర్ గైస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ గైస్, ఓ పడుకొని పోయింది. ఓ ఇలా కూడా ఉన్నదా? ఫీట్ ఏం పడుతుంది? పికప్ అంట ఏదో నేను రాయా బయటికి తిరిగే నాకేం ఇస్తాం చూస్తే. నన్ను అదిగా పెట్టలేవని గైస్, చూస్తే కొద్దిగా వస్తుంది. ఓకే గైస్, ఆడ దగ్గర ఈ బాధ ఒక 1,00,000, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs ఉంటుంది. 10 lakhs కాదు గైస్, మిలియన్స్లో ఉంటుంది. అసలు అంత పెద్ద పెట్టుకోవాలంటే ఒక్క నిమిషం ఉండండి, మన బజార్కి వెళ్ళాలి. వెళ్ళేసి 1 సర్లు కొడితే సరిపోద్ది. అటు పక్క క్యారెట్స్ అని పండాయి. ఇక్కడ గోల్డెన్ స్ట్రాబెర్రీ కూడా పండింది. మొత్తం అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టేద్దాం. కొంచెం మళ్ళీ వీడియో అయిపోద్ది కదా, అప్పుడు కల్లా వెయిట్ పెరిగింది కొద్దిగా. ఇవ్వండి. కొంచెం ఈ వీడియో అయిపోయేసరికి మళ్ళీ రేపు చేస్తాను కదా, అప్పుడైతే మళ్ళీ ఇదనమాట, అదే పెరుగుతుంది మొత్తం. అండ్ అందుకే ఇప్పుడు మొత్తం అనే ప్లాన్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ వీడియో ఎండింగ్లో మళ్ళీ ప్లాన్ చేయడం అంటే మళ్ళీ అండ్ మనం మీకు చూపించాలి కదా. మరి ఇందుకు ఆఫ్లైన్లో అంటే మంచిగా చేసుకున్నాను. కొంచెం మీకు కూడా వీడియో ఇప్పుడు బాగుంటుంది కదా. ఓకే, అండ్ సో గైస్, నేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి అని అయితే ఎక్కువ అడగను, మీరే చేసింది. గైస్, బ్లూబెర్రీ ఏంటిది ఇంత కాసింది? 1 kg, 11.1 kgయా? ఏంటిది ఎంత పెద్ద స్ట్రాబెర్రీ? అసలు జస్ట్ రేట్ కనుక్కున్నాం. దిస్ వర్త్ 206. బాగుందండి, మంచి. ఎందుకంటే కొద్దిగా బెటర్. ఇక్కడ గోల్డెన్ వస్తుంది, అది వచ్చేంత వరకు నీట్ క్యారెట్లు హార్వెస్ట్ చేద్దాం. కొంచెం ఇంకా రీస్టాక్ అయ్యింది అనుకుంటా. ఏది సీడ్స్ రీస్టాక్ అయినాయా? అవ్వలేదు ఇంకా కొంచెం సెకండ్స్ ఉంది. కొంచెం మనం ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్ ఏం చేద్దాం, ఒక టాస్క్ పెట్టుకున్నాం, సర్చ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియో ఎండింగ్లో 3 lakhs చేసి మీకు చూపిస్తా. 3 lakhs అంటే 3 lakhs చేసి చూపిస్తా. 3 lakhs ఖచ్చితంగా చేస్తా, ఓకేనా? పక్క 3 lakhs చేసి చూపిస్తాము, ఓకేనా? మొత్తం సో ఇది ఇక్కడ నుంచి పోకుండా మంచి పని అయింది గైస్. మనకు అన్లిమిటెడ్గా వస్తున్నాయి స్ట్రాబెర్రీస్, అండ్ ఈ టమాటా, ఇంకా ఈ బ్లూబెర్రీస్, ఇవన్నీ అన్లిమిటెడ్గా వస్తున్నాయి కదా. అబ్బా, పెద్ద బ్లూబెర్రీ వచ్చింది. అయ్యో, ఇప్పుడు మనం బ్లూబెర్రీతో ఏం చేద్దాం? అంత పెద్దగా అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఎవరి స్ట్రాబెర్రీ ఓకే, రీస్టాక్ అయింది. మ్యాక్స్ బాస్కెట్ మొత్తం మ్యాక్స్ చేసుకొని వచ్చాం గైస్. ఓకే, గార్డెన్ సీడ్స్ చల్ల. ఇప్పుడు వెళ్ళి అమ్మేద్దాం. ఎంత ఇస్తాడు? కనీసం 1000 దాటాలి. ఎంత ఇచ్చావు? అయ్యో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వరా, లైట్గా లాగ్ అవుతుంది గైస్. ఎగ్జిట్ అవ్వరా, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోరు, వేరే సర్వర్కి వెళ్ళిపోరా. వద్దు, ఎవరెవరు పెట్టారు? మనం ఇప్పుడు పెట్ట వేసుకొని దీన్ని వేసుకుందాం. ఏంటిది? ఏంటి గైస్, ఏదో తేడా ఉంది. పెట్ట మళ్ళీ చూద్దాం, ఉండండి. పోతుంది.
పెట్టల ఐటెంలో ఏం లేదు. ఇదిగోండి. ఇదే తేడాగా ఉంది కొంచెం. బాగా బిగ్ స్ట్రాబెర్రీ క్యారెక్టర్ ఉంది కోసుకున్నాం. ఓకే, ఈ క్యారెక్టర్తోనే మనం ముందు ఎంత పెద్ద అన్నీ కొనుక్కోగలిగింది. అందుకే కొంచెం మనం క్యారెక్టర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే క్యారెక్టర్ని కూడా చెప్తున్నా, లేకపోతే ఎందుకు చెప్తా. ఓకే, సీడ్స్ 55 kgs టమాటా. 55 kgs టమాటా ఎల్లో టమాటా రెడ్ టమాటా. ఓకే, సెలవు ఉంటుందమ్మా. మళ్ళీ ఇన్వెంటరీ వచ్చి బ్యాగ్ ఇది ఫుల్ అని వస్తుంది. ఓకే, మంచిదే. అండ్ సో మనమైతే ఇప్పుడు బ్యాంబూ రీస్టోర్ అయిందో లేదు చూద్దాం. బ్యాంబూ ఇది కొంచెం తొందరగా పెరుగుతుంది. సో రీస్టాక్ అయిందన్నాడు కానీ బ్యాంబూ రాలేదు. ఇప్పుడు 3 lakhs అంటే ఇప్పుడు అబ్బో చాలా ప్లస్ చేయాలి. ఇప్పుడు ఈ పంపుకిన్ పెరగాలి, లేకపోతే మనము వీటి చిన్న వాటితోనే పనికా సాగించాలి. మొత్తం ఒకటేసారి తీసి అమ్మేద్దాం. ఏం పోతే పోయింది, మొత్తాన్ని తీసుకెళ్ళి అమ్మేద్దాం. బ్యాగ్ ఫుల్ అయినంత వరకు మొత్తం పెట్టేద్దాం. ఓకేనా, మొత్తం ఫుల్ అయినంత వరకు పెట్టేద్దాం. ఒక్క మొక్క కూడా ఉంచేది లేదు, మొత్తం పెట్టేద్దాం. ఫ్రెండ్ బూస్ట్ 10%. ఈ బూస్ట్లో ఏం వస్తుందో కామెంట్ చేయండి. నాకు తెలీదు, మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి ఈ ఫ్రెండ్ బూస్ట్ ఏమవుతుందో. ఎందుకంటే ఇది అసలు సెకండ్ ఎపిసోడ్, నాకు తెలీదు, కామెంట్ చేసి చెప్పాను. సో తొందరగా ఇది కలెక్ట్ చేస్తుందాం. చలో గైస్, ఇప్పుడు ఇది ల్యాగ్ అవుతుంది గైస్, ఫుల్లో ల్యాగ్ అవుతుంది. అంటే ఫుల్ కదలేండి, కొంచెం ల్యాగ్ అవుతుంది. అందుకే మా ఫార్మ్ అక్కడ షిఫ్ట్ చేయండి. బట్ ఎలా షిఫ్ట్ చేస్తాం నాకు తెలీదు. షిఫ్ట్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఏంటి గైస్, 2 పెద్ద స్ట్రాబెర్రీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని కలెక్ట్ చేయడానికి మనమైతే వెళ్దాం. ఓకే, తొందర అయితే 2 సార్లు కొట్టిద్దాం తొందరగా. ఇవ్వు 2000 పోండి. అండ్ సో మనకి ఇంకా 30,000 కావాలి. 30,000 అయితే మంచిది. వస్తే ప్లీజ్ పెరగండి. 49 ఇదేంటి ఎంత పెరిగింది అసలు. వస్తే ప్లీజ్ పెరగండి. 3 million మాటిస్తాను, ప్రైజ్ పెరగండి. కలెక్టు. ఏంటిది అంతా ఒకసారి ప్రైజ్ అడుగుతాము. ఎందుకంటే ఇది స్ట్రాబెర్రీ కొంచెం చీపే కదా, అందుకు. వర్త్ ఎంత? హార్ట్లో పెట్టించుకుందాం. ఫేవరెట్ 43. ఇది టమాటా ఇందులో వచ్చింది కదా, సెలవు కొట్టుకోండి. తీసుకో, ఇది మంచి ఫేవరెట్లో పెట్టుకున్నాను. ఫేవరెట్లు ఉన్నంతకాలం ఇదే సెల్ చేయడం కావద్దు. మళ్ళీ గైస్ మీకు చెప్పాలి, కొంచెం మీరు ఫోన్లో ఆడుతున్నప్పుడు విధంగా హార్ట్ వచ్చిందట్టయితే దాని మీద ఒకసారి నొక్కండి. ఇలా బయటకు వస్తుందా, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. అంటే ఒకసారి నొక్కి మళ్ళీ ఇంకొకసారి నొక్కాలి. అలా ఫాస్ట్ చేయాలి. అలా అయితే హార్ట్ పోతుంది, ఇది మీకు సెల్ కూడా అయిపోతుంది. ఒకవేళ పెట్టాలనుకోండి మళ్ళీ కొట్టాలి, అంతే, ఏముండదు. ఒకవేళ అది మీరు సెల్ చెయ్యలేరు అనుకున్నట్టయితే అలా పెట్టుకోవాలి. ఓకేనా, బ్లూబెర్రీ మొత్తంగా కరెక్ట్ చేసేద్దాం. ఒక్క మొక్క కూడా ఉంచుకోవాలి. గాయ్స్ తొందరగా ఈ వీడియోకి 100 likes చేస్తే నెక్స్ట్ పార్ట్ని పెడతానులేండి. మీరు కొడతారు ఎప్పుడైనా 100 likes 100K కూడా కాదు. ప్లీజ్ కంప్లీట్ చేయండి. అయినా సరే మీరు కంప్లీట్ చేయకపోయినా సరే నేను పెడతాను. ఎందుకంటే కామెంట్ చేస్తే పెడతాను అన్నాను కదా,
మళ్ళీ ఇంకా నేను వేరే యూట్యూబర్లా నేనేం పెట్టు కండిషన్స్, మీరు జస్ట్ కామెంట్ చేసి చేయండి, లేదంటలేదు యువర్ విష్. ఇదే తొందర పెరగండి. ఈ పైనాపిల్ ఒక్కటి పెరుగుతుంది వాళ్ళు గైస్, చెప్పాను కదా చాలా లేట్గా పెరుగుతుంది. అంత లేట్గా ఏది పెరుగుతుందో అంత వాల్యూ ఉంటుంది అన్నమాట దానికి. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. సో అది ఎంత లేట్గా పెరుగుతుందో, అది ఎంత రేటో అని కాదు, అది 1 రూపీ అయినా సరే ఎంత లేటు పెరుగుతుందో అంత వాల్యూ దానికి అని అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు అది చాలా రేర్ అనమాట. అదే పంప్కిన్ అంటే ఇప్పుడు 3000కి 40,000 వస్తుంది. సో అది ఒక్కటి జస్ట్ వస్తే సరిపోతుంది, మొత్తం కలెక్ట్ చేసుకోని అక్కర్లేదు. అండ్ సో బ్యాంబూ కూడా ఉన్న కొద్దిగా రేట్ ఎక్కువే ఉంది, 4,000 అంట. కాకపోతే తక్కువ ఇస్తుంది. అది మనం సెల్ల కొట్టినా సరే ఏమవ్వట్లేదు. అంటే మనకి కొంచెం లాస్ పడుతుంది, బట్ కొంచెం నేను ఆడినప్పుడైతే 6,000 అయితే ఇచ్చింది, అంటే 2,000 ఇస్ ప్లస్. ఓకే మొత్తం కలెక్ట్ చేద్దాం. అండ్ సో మనం ఇప్పుడేం చేద్దామంటే కొన్ని బ్యాంబూ స్టిక్స్ని ఇక్కడ పెట్టుకుందాం. ఎందుకంటే ఎవరైనా మంచి ఫార్మ్ తెచ్చుకున్నారు అనుకోండి పీసీ ప్లేయర్స్, అండ్ సో వాళ్ళ ఫార్మ్ అనేది మీకు చూపిస్తాను. అందుకు ఒక బ్యాంబూ స్టిక్ని పెట్టుకుందాం. ఫస్ట్ వీటిని సెలగొట్టేద్దాం. బ్యాంబూ సీడ్స్ ఇప్పుడైనా వచ్చాయారా? రేపు కొత్త ఇవ్వాలండి, రేపు బాగా ఉందాం. అవి మాట సామైనమేంట్రీ బాగానే ప్లస్ వచ్చింది. పదండి వచ్చి గార్డెన్ గైస్. ఇదిగోండి ఇంత చిన్నగా ఉంది కదా పొట్టిగా, 60%. ఇది ఎంత పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంటే 60% అవ్వచ్చు. కాకపోతే ఇంత పొట్టిగా ఉంది గైస్. ఇంత పొట్టుకుంటే అసలు ఏంటిది, ఇంత పొట్టుకుంది కదా, అసలు ఇది పంప్కిన్ అవుతుందా నాకు తెలీదు. బట్ స్లో అవుతుంది, ఎక్కువ రేట్ ఉంటుంది అనుకుంటా. గోల్డెన్ 40 kgs అంటే ఎంత చూద్దాం, హాట్లు పెట్టుకుందాం. 40 kgs అట, అదే హౌ మచ్ దిస్ వర్త్. అది 500 బాగానే ఉంది. అందుకే మనం హాట్లో పెట్టుకున్నాం. ఫేవరెట్ గోల్డెన్ అన్ని ఫేవరెట్లు పెట్టేద్దాం. సో టైం వచ్చినప్పుడు ఇటు నమ్మేద్దాం. ఓకే మొత్తం అంతా కలెక్ట్ చేసిద్దాం. ఇంకా ఇది పెరుగుతుంది గైస్ బాగానే. ఇది ఒక్కటే కొంచెం చిన్న పెరుగుతుంది, అంటే ఇది పంప్కిన్ అవుతుంది అంటారా, ఇంత చిన్న పెరుగుతుంది కదా అందుకు. మొత్తం కలెక్ట్ చేసి ఇస్తాను. మొత్తాన్ని కలెక్ట్ చేసేద్దాం, ఒక్కటి కూడా విడిచిపెట్టవద్దు. మనం 1 రూపీలో 7 రూపీస్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంతలోకి వస్తాం గైస్, అంటే ఒక 20-30లో ఉండేవాళ్ళం ఎంతలోకి వస్తాం గైస్. ఒక్క పైనాపిల్ వల్ల అండ్ క్యారెట్ వల్ల, ఈ రెండింటి వల్ల మనం ఇంత దాకా వచ్చింది. మంచి అన్లిమిటెడ్ వీటి వల్ల, ఈ 3 వల్ల మనం అయితే ఇంత స్టేజ్లో మీద వచ్చింది. సెల్ కొట్టేద్దాం, లెట్ సెల్ కొడదాం. కొట్టే ఎంత బాగానే అవుతుంది. కేవలం ఇంకా 30,000. ఇవిడ ఎక్కడైనా ఇస్తున్నాను నేను, పెరిగితే కానీ నాకు పని అవ్వదు. 66 అంట. ఎవరో ఒకరు గిఫ్ట్ ఇవ్వాలి గైస్. సో ఏంటిది గైస్ ఏంటిది, ఒకసారి పదం చూద్దాం. ఏంటిదిరా? హే గైస్ ఫ్రూటా? ఫ్రూట్ అంట, ఇది ఫ్రూటా రే? ఇంత పెద్ద ఫ్రూట్ ఇది ఫ్రూటా? ఏంటి గైస్ ఇది నేమ్? ఇది నేమ్ లేకపోతే ఏంట్రా, లేకపోతే ఫ్రూటా? అసలు ఏం ఫ్రూట్ గైస్ ఇది? ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలియదు, కామెంట్ చేయండి. ఏంటిది సన్ను దాకుంది అసలు, అగో సన్ను దాకుంది. ఇప్పుడు మన జూమ్ అసలు ఎంత పెద్దదిరా, అంటే అది ఖచ్చితంగా బిలియనీర్ అయ్యి ఉంటాడు. అంత పెద్ద ఫ్రూట్ అంటే డబ్బులు పెట్టి ఉంటాడు అన్నమాట.
అది ఇంకా రీస్టాక్ అవ్వట్లేదు గైస్. పెద్ద ఫ్రూట్స్ అవన్నీ రీస్టాక్ అవ్వట్లేదు. ఉంటాడు ఖచ్చితంగా రోబ్లాక్స్ పెట్టే కొన్నాడు. రోబక్స్ పెట్టాడు ఖచ్చితంగా, నేను చెప్పగలను. ఓకే, ఒక్కటే పెద్ద కాస్తుందా లేకపోతే ఇది కూడా చిన్నది కాస్తుందా ఏమన్నా. కానీ అంత పెద్ద ఫ్రూట్ అది అమ్మితే ఒక 6.6 బిలియన్ ఎంత వస్తుంది, ఎన్ని బిలియన్లో తెలీదు. ఆడ మనకు అది గిఫ్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అసలు మనం మిలియన్ ల్యాక్స్ నుంచి అసలు మిలియన్కి వెళ్ళిపోవచ్చు. అదే కదా. సో ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెన్షన్. ఎంత ఇస్తారా? అయ్యో, ఇంత డబ్బులు ఇస్తే ఇంకా నేను వెళ్ళలేదు. బిలియన్ కూడా వెళ్ళను, మిలియన్ 3 కూడా వెళ్ళాను, 2లోనే ఉండిపోతాను. అయ్యో గైస్, మీరు టపా మన సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు కొట్టడం తెలుసు బట్ చెప్పడం సబ్స్క్రైబర్స్ ఇది కాబట్టి పడుకుంటుంది. బట్ పక్క ఉన్నదాడు అసలు ఎన్ని బిలియన్లో ఎన్ని మిలియన్లో అసలు ఎవరికి తెలియదు. అసలు ఎన్ని బిలియన్లో అసలు ఎవరికి తెలుసు? పదండి, ఇదిగోండి. అసలు ఎవరు అది అసలు ఫామ్ అసలు ఏంటది? అది ఒక్క సైడ్ ఉంటే చాలు అందరూ బిలియనర్స్ అయిపోవచ్చు. ఇప్పుడు తక్కువ వచ్చింది. ఇప్పుడు మనం వీటిని అమ్మేస్తే ఎంత వస్తుంది ఇవ్వండిరా. 1000 దాటుతుంది. 1000 దాటుతుంది నాకు తెలుసు. 1000 దాటుతుంది. చెప్పాను 1000 దాటుతుందని. ఎంత వాడు పేరు ఎట్లా మీసాం పాన్. ఇప్పుడు క్యారెట్ ఉన్నాం, మళ్ళీ ఏం ఉపయోగం లేదు. మనకి కావాలి ఆ పంప్కిన్. రాకుండా నువ్వు వచ్చావంటే సంతోషం. 3 మిలియన్ దాటిపోద్ది. ప్లీజ్ ఇవ్వే. 3 మిలియన్ దాటిపోద్ది. ఏమైనా కొత్త సైడ్స్ వచ్చాము చూద్దాం పదండి. ఒక 30 సెకండ్స్లో మంచి గ్రో అయ్యి వేరంట. ఏ సీడ్ పెట్టుకున్నావురా అస్సలు? గైస్, మనం ఇప్పుడు తొందరగా అయితే ఏం చేద్దాం అంటే మనం ఏం చేద్దాం గుర్తులేదు నాకు ఏం చేద్దాము. సో మనం 3 మిలియన్ చెయ్యాలని గోల్ రీచ్ అవుతామో లేదో ఈ ఎపిసోడ్లో కాకపోయినా సరే రేపు ఎపిసోడ్లో చూద్దాం. వీడియో అయిపోలేదు, ఉండండి. ఇంకా ఎంతసేపు అయింది? 32 మినిట్సా గైస్? వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం బట్ మీకు ఇచ్చిన మాట వల్ల చేయలేకపోతున్నా. ఏం సార్ చేయని కూడా 1 అవర్ పడితే పాటని ఏమి చేసేద్దాం. ఎట్టింగే కదా చేసేద్దాం. ఏమైంది? ఓకే, మొత్తం నీట్గా కలెక్ట్ చేసేద్దాం. వస్తే తొందరగా తొందరగా చేద్దాం. చల్లో ఒరే తొందరగా ఇవ్వండి. కూడా డబ్బులు పెట్టండి రా. ఐ వాంట్ చేసాము ఏమంటారు? ఎంత ఇస్తావు? 2000 తొందరగా ఇవ్వచ్చు కదా. అసలు ఇవ్వట్లేదు. ఇది పెరుగుతుందా? పెరగట్లేదు. 80% అన్న చెప్పాను కదా, చాలా పడుతుంది. మనం ఎక్కువ పంపిణీ సీడ్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు మైనస్ చేస్తే సరిపోద్ది. సో మనం గోల్కి రీచ్ అయిన తర్వాత ఏంటిది? అబ్బా సూపర్ ఉంది గైస్ ఇది. బా సూపర్ ఉంది గైస్ ఇది. సూపర్ డూపర్ ఎక్సలెంట్ ఆసమ్. బాబా చాలా నైస్ అండ్ సూపర్ ఇంకా బంపర్ అన్నీ. అది బాగుందన్నమాట. అసలు ఎంత బాగుంది చూడండి. అసలు అది ఎవరిదో కానీ. ఓకే, పంప్కిన్ గ్రో అవుతుంది. 81 అంట, 82 గ్రో. మమ్మీ తొందర గ్రో 34 మినిట్స్ అయిపోయింది. 35 మినిట్స్ అయిపోతుంది. 2 నిమిషాలు ఉంటాయి. అది 1 నిమిషం ఉంటే 20 సెకండ్స్ ఉంటాయి. ఏది ఇవ్వే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఎక్కువ లెంత్ అయిపోతుంది. మీరు చూస్తారు లేదు తెలీదు.
అందుకే చెప్తాను, ప్లీజ్ 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 తొందరకాయ. గైస్ ఇది క్యాసెట్. ఆ సీడ్ అసలు సీడ్ 1 tons ఆ సీడ్ కాస్ట్ అంతటా చెప్తున్నాడు. అదే అక్కడ టైప్ కొట్టి మొత్తం కరెక్ట్ చేద్దాం. అసలు వీడియోని కొంచెం స్కిప్ చేద్దాము, వద్దు నీ ముందే లైవ్గా చేద్దాం నీట్గా. అయ్యిందా 85 అయ్యిందా? తొందరగా చెయ్యండి రా, సరిపోవట్లేదు నాకు. ఇది ఒక్కటే అయిపోతే మన 3 మిల్లు కాదు 3 మిల్లు అంటే ఇప్పుడు ఎంత ఎన్ని గంటలు పడుతుంది గైస్? నేను 3 lakh అన్నాను అంతే, 3 మిల్లు అనలే. 3 మిల్లు కొన్ని ఎపిసోడ్స్తో చేద్దాం. ఇప్పుడు కొంచెం పక్కన కూర్చుందాం. సో ఎంత ఇస్తాడు రే? ఎంత ఇవ్వద్దురా, కొంచెం ఎక్కువ ఇవ్వండిరా. ఇవ్వండిరా. ఇది ఒక్కటి రావే. ఇది ఒక్కటి ఉంటుంది గైస్. ఇది ఒక్కటి వచ్చిందంటే మనకి ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్. ఇంకా మన గోల్ కూడా రీచ్ అయిపోతాం. రేపు మాత్రం ఎలాంటి గోల్లు పెట్టిన వీడియోలు ఎంత అయిపోతుంది. అబ్బో, వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని గంటలు పడుతుంది. బట్ పర్లేదు, మొత్తం షెట్ మొత్తం కలెక్ట్ చేసేద్దాం. సెల్లు, స్టాకు, ఏమంటే చల్లమే ఇన్వెంటరీ. తొందరగా ఇవ్వండి రా రే. ఇవ్వండిరా 3 మిల్లు 3 lakh చెత్తానరా. ఇవ్వండి. పంప్కిన్. ఓ గాయ్స్, అది ఏమనుకుంటున్నారా? పీసీలు రే, పీసీలు ఆడుతున్నారు లేకపోతే దేంట్లో ఆడుతున్నారా? అంత పెద్ద వెలక్కి ఆడతారా? ఒరే అది ఒక్కటి పండడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసారా? పంప్కిన్ ఎంతసేపు పడుతుందంటే అసలు గాయ్స్, ఇది మ్యాప్ కట్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మ్యాప్ కింద పడిపోయాం, మ్యాప్ కింద వరకు వెళ్ళిపోతుంది గాయ్స్. అది ఎన్ని రోజులు పట్టుంటుంది వాడికి? ఎన్ని రోజులు అంటే ఒక 2 days అలా 3 days, లేకపోతే ఒక ఎక్కువ మహా అయితే 10 days పట్టుంటుంది అది గ్రో అవడానికి. ఎందుకంటే టెంతో చూసారు కదా, అదొక్క టెంపాడు, అది అన్లిమిటెడ్. అంటే ఇలా కలెక్ట్ చేస్తుంటే గ్రో అయిపోవడం అలా అయ్యిందో. ఇంకా అది డబ్బులు. అది బిలియన్ అయిపోతాడు. అది వాడి దగ్గర లెక్కలేని డబ్బులు ఉంటాయి. నెక్స్ట్ వాడికి వద్దు అని వస్తూనే ఉంటుంది. అంటే అది కలెక్ట్ చేసుకొని పెట్టుకోలేదు, అలా పెట్టుకుంటే అసలు గ్రేట్రా నువ్వే. పీసీ ప్లేయర్స్ వాళ్ళు 93, ఇంకా 7%. కొంచెం డ్యాన్స్ చేద్దాం. అట్క ఏదో పాస్ వచ్చింది. ఓ బ్లూ జో అట ఏదో పెట్టు. ఇదేదో వచ్చింది, ఏంటి ఇది? ఇందుకు లేదు వచ్చింది కదా, చూద్దాం. పెట్స్లో ఉంది. లేదు ఇదిగోండి. ఓ ఫైర్ క్రాకర్ గ్రో కావే. నేను వెళ్ళి నమ్ముకొని వస్తా, కానీ ఆడు చూస్తుంటే అసలు అలాంటివి కట్టాలి గైస్. మనము ఎప్పుడు కడతాము? ఈ సిరీస్ ఎప్పుడు ఎండ్ అవుద్ది? మనం ఇంకే వేరే టాపిక్లోకి ఎప్పుడు వెళ్తాము? ఎవరో ఒక్క లైక్ కొట్టారంటే ఇది కొద్దిగా 2 lakhs అట. level 0 మన విత్ గేమింగ్ 8 బాగానే ఉంది గైస్. ఇది ఏదో పట్టించాడు కానీ 96 4 4 4 4 4 6 క్రికెట్ లాగా 6 4 లెక్క పెట్టుకోవాలి. ఓకే, ఇంకా తొందరగా ఇంకా గైస్ మీకు కూడా చెప్పాలా? అదే ప్రతి ఒక్కరు అదే ఫేస్ ఉంటారు అనుకుంటా, ఏం గుర్తులేదు నాకు. సో అన్ని రోజులు
అంటే అన్ని రోజులు ఏదైనా పండుగ వస్తుంది మీకు దసరా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తుంటారు ఏమో మీకు ఒక 1 month టైం ఉంది అప్పుడు మీరు 1 monthలో వెళ్ళిపోవచ్చు అబ్బా అనుకుంటారు కదా అండ్ సో ఆ తర్వాత అండ్ సో ఆ 29 days బాగానే ఉంటారు అంటే మొత్తం ఏ మంత్లు ఇస్తారో ఆ మంత్లో మొత్తం సూపర్గా గడుపుతారు కానీ లాస్ట్ డే వచ్చేసరికి అబ్బా ఇంట్లో ఉండిపోతే బాగుండు అబ్బా ఇంట్లో ఉండిపోతే బాగుండు అబ్బా ఇప్పుడు ఎవరో ఒకరు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతే బాగుండు అబ్బా 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 ఇక్కడ ఉంటే చిరాకు వస్తుంది అనుకుంటారు కదా అంతేనా చెప్పండి కామెంట్ సెక్షన్లో నేనైతే ఫేస్ చేస్తాను లాస్ట్ డే నాడు అసలు చాలా అంటే చాలా చాలా అంటే చాలా అయితే నాకు అసలు చాలా చిరాకు అయిపోతుందో ఇది కరెక్ట్ అబ్బా 100% కరెక్ట్ అబ్బా ఏంటిది ఒకసారి క్లైమేట్ మారింది మన తీయగానే మనకి మంచి రాసి పెట్టుంది వద్దన్నా చెప్పన్నా ఏంటి ఇది గాయస్ ఎందుకు 40,000 వచ్చింది కదా ఇప్పుడు దానికంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇది కదా గాయస్ ఈ మాసం అసలు ప్లీజ్ కరెక్ట్ కరో సెల్లు ఫోన్లోని ఏది మా టార్గెట్ రీచ్ అయిపోతాను టీచరే టార్గెట్ రీచ్ ఎందుకు పంప్కిన్ నింది అక్కడ మంచిగా వచ్చింది ఫోన్లో సో ఈ వీడియో అంతే మరి ఇంకా పంప్కిన్ తెచ్చుకోండి తర్వాత ఏంటి వీడియో ఇంకేం చెప్తాం గాయస్ పంప్కిన్ చాలా తక్కువ అవుతుంది బట్ డోంట్ వర్రీ ఇప్పుడే కొన్ని సీడ్స్ అన్ని కొనేసి పెట్టుకోవాలి 20 క్యారెట్ సీడ్స్ మళ్ళీ మేము ముందు లైవ్ కొనేసి పెడదాం ఓకే ఇవి కూడా కొనేద్దాం స్టాక్ అయిపోయింది బ్లూబెర్రీ అండ్ ఆరెంజ్ 16 ఉంది మొత్తం కొనేద్దాం అయిపోయింది ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా లేదా ఏంటిది రోబక్స్ తింటున్నాడు డబ్బులు పెట్టుకునే వాళ్ళవి తింటున్నాడు గట్టిగా సో ఏంటిది పింక్గా అయ్యాయి గైస్ స్ట్రాబెరీస్ పింక్గా అయ్యాయి సో మనం కూడా పింక్ అది మంచి పట్టేసింది గైస్ మంచి పట్టేసాయి గైస్ ఇవి పర్లేదు మనం ఒక రో వైస్గా పెడదామా ఇలా సో ఎలా పెడదాం మన 2 సీడ్స్ అన్నీ ప్లాన్ చేసేద్దాం ఇదేంటిది ఒక బ్లూబెర్రీ సీడ్ బ్లూబెర్రీస్కి ఇక్కడ ఒకటి క్యారెట్ ఈడోడు పెడదాం సొయ్యి మొత్తం అన్నీ పెడదాం ఓకే సో మొత్తం అన్నీ కలెక్ట్ చేద్దాం అంటే ఇవి బ్లూబెర్రీలు పెద్దగా కాస్తాయి అన్నమాట మొత్తం కలెక్ట్ చేసేద్దాం ఇంకా నేను కలెక్ట్ చేసిన తర్వాత బాయ్ ఇంకేం చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఓ 9 గైస్ ఇది ఒక 1 hour అయిపోయేటట్టు ఉంది అందుకే 1 hour చేద్దాం అనుకుంటున్నా మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత పెడదాం ఓకే జస్ట్ ఎడిటింగ్ చేయాలంతే ఈ ఎక్స్రే రికార్డర్లో ఉన్న పంచాయతీ మీన్స్ అంటే ఎక్కువ లెంత్ అయిపోయింది అనుకోండి ఇది 2 భాగాలు విడిచేసేద్ది అనమాట అవి వీడియోస్ రెండింటిని అందుకు ఇది ఒకటి ఎడిటింగ్ చేయాలి అంటే కలిపేయడం అంతే ఎడిటింగ్ చేయడం ఏం కాదు అక్కడే ఒకవేళ మొక్కలకి వెళ్ళిపోయింది అనుకోండి క్లైన్ మాస్టర్లో అక్కడ ఒక చిన్న ట్యూటోరియల్ యాడ్ చేద్దాం ఓకేనా తొందర పడుకో మొత్తం అంతా మొత్తం పంపికిళ్ళు పెరుగుతున్నారా లేదనుకో నాకు లాసు తొందరగా మనము ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ ఆమె తీసి పెడుతున్నా
చాలా తక్కువ ఉంది కదా గైస్. ఓ నైస్, తక్కువ ఉన్నా బాగానే వచ్చింది. అందుకే ఐ వాంట్ టు సెల్ దిస్. ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే కొనేసుకుందాం. మళ్ళీ మనం కొనలేం కదా. ఇచ్చాడా బ్యాంబు 19 అంట. కొనేద్దాం ఇప్పుడే మొత్తం ఆ 19 సంగతి చూద్దాం పదండి. పంపుకిన్నా రావే పంపు. ఈ పంపు రాకుంటుంది, మనమే పంపు కొడదాం. మొత్తం క్యారెట్స్, మొత్తం సీడ్స్ అని పెట్టుకుందాం. మొత్తం ప్లాన్ చేసేయచ్చు. టుమ్ 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 సహూర్. ఇదే కదా గైస్ ఇంకా ట్రెండింగ్ అవుతుంది, బ్రెయిన్ డాట్స్. ఈ బ్రెయిన్ డాట్స్ ఎక్కువ ఇదవుతుంది. ఓకే పద బాయ్. నేనైతే గార్డెన్కి వెళ్తున్నా, మూసేద్దాం ఇప్పుడు నీట్గా. ఇక్కడ క్యారెట్, బ్లూబెర్రీరా. అయ్యో షవల్ అయ్యో తీరా నాకు వద్దు ఇవి. బ్లూబెర్రీ అమ్మా తిరిగిపోతుంది. ఇక్కడ పెట్టుకుందాం బ్లూబెర్రీ సీడ్స్. ఎవరికి ఎక్కువ బ్లూబెర్రీస్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇవి ఇక్కడ పెడదాం. వీటికి ఒక సపరేట్ ప్లేస్ పెట్టాను. వీటికి ఒక సపరేట్ ప్లేసు. క్యారెట్ 21 అంటే బ్యాంబూ 19 అదే 18. సో ఇప్పుడు ఎక్కడ పెడదాం బ్యాంబూ? ఇక్కడ రేరెస్ట్ దాంట్లో పెడదాం, ఎక్కువ ఉన్న దాంట్లో. ఓకే బ్యాంబూ ఇక్కడ ఒకటి పెడదాం. అండ్ సో ఇక్కడ నుంచి కాబట్టి ఒరే మరీ ఎక్కువ పెట్టకుండా లాగిపోతుంది. చూడండి ఇందాక తిప్పాను, ఇందాక నుంచి లాగిపోతుంది. ఓహో పెద్దదే తీసుకొని పెట్టుకుందాం. 9 ఎబ్బే పోన్లేండి, మంచిదే. సో ఈ క్యారెట్ సీడ్స్ ఉన్నాయి. సో ఈ క్యారెట్ ఒకటి అక్కడ పాతాను, ఇక్కడ కొన్ని పెట్టేద్దాం. పాతో క్యారెట్ ఏమో. సో ఈ బ్యాంబూ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు గైస్. ఇంకా ఏమైనా ఉన్నాయి అనవసరంగా అన్ని కొన్నట్టున్నాం కదా, ఇక్కడ పెట్టుకుందాం. ఎవరిదిరా ఈ పెట్టు? నైస్ మంచి పెట్టులన్నీ కొనుక్కుంటారు గైస్, మనకే లక్కలేదు. మొత్తం ఇక్కడ పెట్టుకుందాం. బ్యాంబూస్ కూడా ఒక ప్లేస్ ఉంచాలి. బట్ అన్నిటికి వెళ్ళిపోతుంది రేర్ స్టార్ట్ అన్నిటికీ. మా పెట్టేద్దాం. పెట్టు బ్యాంబూ పెట్టు. సో గైస్ వీడియో అయితే ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువ అయిపోయింది లెంత్. అసలు మీరు చూస్తారు లేదో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ గైస్ చూడండి మొత్తం. చూసిన వాళ్ళు చూసాను అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ కంటెంట్తో అంటే అదే ఎలా చేద్దామో కామెంట్ చేయండి. సో తొందరగా జాబ్ కొట్టేద్దామా, లేదంటే మామూలుగా తొందరగా అక్కర్లేదు కొంచెం లేట్ చేయండి అంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ అందుకే ఉన్నది. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకెందుకు చూస్తున్నారు? వెళ్ళిపోండి, నీకు వేడి అయిపోయి.